మనకి స్వాతంత్రం వచ్చింది 1947. ఈరోజు 2024లో ఉన్నాం. రాజ్యాంగం ఎన్ని హక్కులు కల్పించింది? అధిక జనం మనం, అధికులం మనం. 100% పైన ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర వర్గ పేదలు రాజ్యాధికారంలో అడుగు పెట్టలేకపోతున్నారు. స్వయం పాలన కోసం మనం పోరాటం చేశాం, స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహించాం. కానీ ఈ పేదలు అలాంటి స్వపరిపాలనలో అడుగు పెట్టలేకుండా ఉన్నారు. ఎందుకు? అసలు ఈ పేదలకు అధికారం కావాలా? ఈ పేద వర్గాలకు, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కావాలా? ఆ అవసరం ఉందా? మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. అసలు అధికారం అనేది మనకు అవసరమా? అలా అధికారంలో మనము అడుగు పెట్టగలిగే అవకాశం ఉందా? అలాంటి చట్టం ఏమైనా ఉందా? లేక అలాంటి మార్గం ఏమైనా ఉందా? వీటన్నిటికన్నా ముందు అసలు ఇది మనకు అవసరమా? ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఈరోజు యూట్యూబ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చాలామంది మన వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు కూడా ఆలోచించండి. అసలు ఈ పేద వర్గాలకు అధికారం కావాలా? మనం ఏం చేస్తున్నాం? ఏ విధంగా జీవిస్తున్నాం? మన ఆలోచన ఏ విధంగా ఉంది? ఒక్కసారి మన మనసులోకి తొంగి చూద్దాం, మన ఇళ్లల్లోకి తొంగి చూద్దాం, మనం నివసించే కాలనీల్లోకి తొంగి చూద్దాం, మనం నివసించే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లోకి తొంగి చూద్దాం. అసలు మన మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఏమనుకుంటున్నాం? ఒక్కసారి అవలోకనం చేద్దాం. మనం ఎలా ఉన్నామంటే బ్రతికేస్తున్నాం, బ్రతుకు ఈడ్చేస్తున్నాం. అంటే బతికేస్తున్నాం. 4 గింజలు సంపాదిస్తే ఏదో ఒక భోజనం జరుగుతుంది. ఆ భోజనం తిని కడుపు నిండింది కదా, ఓకే, బతికేస్తున్నాం. 4 జతల బట్టలు ఉన్నాయి. సంక్రాంతికో జత, క్రిస్మస్కో జత, కొత్త సంవత్సరానికో జత, దసరాకో జత, దీపావళికో జత, అలా అప్పుడప్పుడు మార్చి 4 జతల బట్టలు ఉన్నాయి, బతికేస్తున్నాం. తినటానికి తిండి దొరుకుతుంది, నొప్పి లేదు, బాధ లేదు, బతికేస్తున్నాం. బ్రతుకు సాగిపోతుందిగా, బ్రతుకు ఈడ్చేస్తున్నాంగా. వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, బ్రతికేస్తున్నాం. కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె, కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె గుంపులుగా 1, 2, 3, 4, 5 జంటలు ఒకే గదిలో కాపురాలు చేస్తూ గుంపులుగా బతికిస్తున్నాం. ఇది మన బ్రతుకు. పాదయాత్రలో చూశా, నేను ఇళ్లల్లోకి వెళ్ళి చూశాను. ఒక్క గదిలో 1 జంట కాదు, 2 జంటలు కాదు, 3 జంటలు కాదు, 5 జంటలు ఒకే గదిలో కాపురం చేస్తున్నామని, ఇల్లు లేదని, ఇంటి స్థలము లేదని వాపోతున్న దీన గాథలు నేను పాదయాత్రలో చూశా. బతికేస్తున్నాం, గుంపులుగా బతికేస్తున్నాం. 1 జంట ఇంట్లో ఉంటే మిగిలిన జంటలు వాకిట్లో పడుకుంటున్నామని పబ్లిక్ మీటింగ్లో నా యాత్రలో పేదలు చెప్పిన విషయాలు ఇప్పటికీ కూడా నా మదిలో తిరుగుతూ ఉన్నాయి. అయినా బతికేస్తున్నాం. ఏదో ఒకటి బ్రతకటమే కదా కావాలి. ఆ పూటకు తిండి ఉంటే చాలు, వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు, నిద్ర వచ్చినప్పుడు నేడుంటే చాలు, బతికేస్తున్నాం. ఇది మన బ్రతుకు. బాధ అనిపించటం లేదా? సిగ్గు అనిపించటం లేదా? పౌరుషం రావడం లేదా? కసి కలగడం లేదా? ఇలాగే మిగిలిన జనం అంతా కూడా బ్రతుకుతున్నారా? ఒక ధనవంతుడి ఇంటిలో ఒకరికి పెళ్లి చేస్తే ఆ వ్యక్తికి భార్య కానీ, భార్యకు భర్త కానీ వస్తే
వారిద్దరు నివసించడానికి కూర్చోవడానికి ఒక గది, తినటానికి ఒక గది, వంటకు ఒక గది, పెంటకు ఒక గది, పడుకోవడానికి గది, ఇద్దరి కోసం 5 గదులున్న భవంతులు కట్టి తమ తరువాతి తరానికి పెత్తందారులు ధనవంతులు ఇస్తూ ఉంటే మనం పుట్టాం, కన్నాం, పిల్లల్ని కనేసి పెళ్ళిళ్ళు చేసేసాం, నలుగురు కలిసి ఒకసాట ఏడవండి అని ఒక గది ఇచ్చి వాళ్ళని పడుకోబెడుతున్నాం. సిగ్గు అనిపించడంలే? బాధ అనిపించడంలే? ఇలాగే బ్రతుకుతున్నారా మిగిలిన వాళ్ళందరూ? ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమానమైన హక్కులు లేవా? వచ్చే బడ్జెట్లో నిధుల్లో ప్రతి ఒక్కరికి వాటా లేదా? కొంతమందికి మాత్రమే భవంతులేంటి? మిగిలినటువంటి వారికి ఇల్లు లేని, వాకిళ్ళు లేని, గతి లేని పరిస్థితిలో బ్రతికే జీవనం ఏమిటి? ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఈ జాతుల నుండి చట్టసభలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు అడగడం లేదు? నా జాతికి ఇల్లు ఇవ్వండి, నా జాతికి వాకిలు ఇవ్వండి, నా జాతికి భూమి ఇవ్వండి, నా జాతికి ఉద్యోగం ఇవ్వండి అని ఎందుకు ప్రశ్నించడం లేదు? అది అధికారం కాదు, అది స్వేచ్ఛ కాదు. వాళ్ళకు నిర్ణయం చేయగలిగే అధికారం లేదు, మాట్లాడే ధైర్యం లేదు. అది ఒక రకమైన బానిసత్వం, ఎదిగిన బానిసత్వం. మంచి బట్టలు వేసుకుని కార్లలో తిరుగుతూ బాన్చంద్ర కాల్ముక్త అని చెప్పే బానిసత్వం. అలాంటి బానిసత్వం పెత్తందారుల పార్టీల్లో ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. వర్ధిల్లాలి దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వం. ఎలా బ్రతుకుదాం? ఏదో విధంగా బతికేద్దామా? ఏదో రకంగా బ్రతుకు ఇచ్చేద్దామా? లేక మనకు రావలసిన హక్కులు సాధించి మనం పొందవలసినటువంటి వసతులు, సౌకర్యాలన్నీ పొంది మన తాతలు ముత్తాతలు ఏ విధంగా పేదరికాన్ని అనుభవించారో, వారు పొలాల్లో పాలేరుతనం చేశారు, ఊళ్ళలో వెట్టి చాకరీ చేశారు, బానిసలుగా జీవించారు. అదే బానిసత్వాన్ని తర్వాత తరానికి వంశ పారంపర్యంగా అదేదో ఆస్తి అంతస్తు ఇచ్చినట్టు మనము చేసే కూలి పనే వాళ్ళకిచ్చి, మనం చేసే శ్రమ పనే వాళ్ళకిచ్చి, మనం చేసే బానిసత్వమే మన తర్వాత తరానికి కూడా ఇచ్చి అలా బతికేద్దామా? లేక మన కోసం రచించబడిన బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి పౌరుల కోసం, ప్రతి పేదవాని కోసం, ప్రతి ఓబీసీ కోసం, ప్రతి మైనారిటీ కోసం ఏ ప్రభుత్వమైనా ఏ విధంగా పని చేయాలి, ఎలాంటి రాయితీలు ఇవ్వాలి, వారిని ఏ విధంగా సమానత్వ దిశగా నడిపించి సమసమాజ స్థాపన కోసం పనిచేయాలని ఈ రాజ్యాంగం రాసిందో, మన కోసం రాయబడి ఎదురు చూస్తున్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సాధించడం కోసం అడుగు ముందుకు వేద్దామా? ఏదో విధంగా బతికేద్దామా? ఏం చేద్దాం? అడుగు ముందుకు వేద్దామా? ఇలాగే బతికేద్దామా? ఏం చేద్దాం? అడుగు ముందుకు వేద్దాం. అందుకోసం మీరు సిద్ధమవుతున్నారు. సిద్ధంగా ఉండండి. ఇక సిద్ధపడండి. ఇక మీదట పోరాటమే, ఇక మీదట యుద్ధమే. సాధించే వరకు యుద్ధమే, సాధించే వరకు పోరాటమే. సిద్ధపడండి, సిద్ధంగా ఉండండి. అవి కాదు మన బ్రతుకులు, అవి కాదు మన జీవితాలు. మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి. ముందు మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. ఎందుకోసమంటే ఈరోజు పెత్తందారులు పార్టీలు ఉన్నాయి. ఎవరైతే మనలో బాగుంటారో, ఎవరైతే మనలో కాస్త మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారో
ఎవరైతే కాస్త 10 మందిని కలపగలిగి నడపగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎరవేసి వాళ్ళు తీసుకుంటారు, చిన్న చిన్న పదవులు ఇస్తారు, ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటారు. ఏ రోజైతే వాళ్ళు పదవిలోకి వచ్చారో అప్పటి వరకు నువ్వు ఇంత అంతా అని చెప్పి పక్కనే నిలబెట్టుకుని అడిగినప్పుడు మందు పోసి ఆకలేసినప్పుడు తిండి పెట్టి పదవి రాగానే ఏం పని మా పిఏతో మాట్లాడు అంటారు. ఇది పెత్తందారుల పార్టీలో ఉండే నాయకులు చేసేటువంటి పని. అలాంటి అనుభవాలు కలిగిన పేద వర్గ నాయకులు అనేక మంది ఉన్నారు. ఒకవేళ పేదలు ఈ విషయాన్ని గ్రహించి ఐకమత్యమై మన కోసం మనమే నిలబడదాం, మనమే పోరాడదాం, మనమే సాధించుకుందాం అనే ప్రయత్నం గనక చేశారు అని అంటే వీరిని ముక్కలు ముక్కలుగా విభజించి వాళ్ళలోనే కొంతమందిని ఎంచి వాళ్ళతోనే వాళ్ళ వేళ్లతోనే వాళ్ళు కళ్ళు పొడుచుకునే విధంగా వీరిని వర్గాలుగా వైషమ్యాలు కల్పించి విభజిస్తారు. ఇది పెత్తందారుల ఆధిపత్య వర్గాల ఆలోచన విధానం. ఇలాంటి ఆలోచన విధానాన్ని గుర్తెరిగి దానిని ఎదిరించి నిలబడగలిగే సత్తా మీకు ఉందా? నిలబడతారా? ఓకే, ముందడుగు వేద్దాం. మనకి ఈ పెత్తందారుల ఆలోచన విధానానికి ఉన్నటువంటి తేడా చూడండి. మనల్ని ఐక్యం కానివ్వరు, ఐక్యంగా అడుగు ముందుకు వేయనివ్వరు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. మొట్టమొదట మనం ఎక్కడి నుంచి అప్రమత్తంగా ఉండాలంటే మన పేద వర్గాలలోనే మనతోనే ఉండి మనతోనే మాట్లాడుతూ మనల్ని నిరుత్సాహపరుస్తూ మనల్ని వెనక్కి లాగుతూ వెనక్కి తోసేయడానికి మన మీద మనల్ని ఉపయోగించే అనుకూలమైనటువంటి శత్రువులతో మొట్టమొదట అప్రమత్తంగా ఉండటం మొదలు పెట్టాలి. అది గ్రహించాము అనంటే తొలి విజయం మనం సాధించినట్టే అవుతుంది. మరి మన బ్రతుకులు మార్చడం కోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు మనం చిన్న చిన్న అవసరాల కోసం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి నాయకుల చుట్టూ తిరుగుతూ వారికి దండాలు పెడుతూ దస్కాలు చేస్తూ అడుక్కుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితిలో మన అవసరాన్ని ఆసరాగా తీసుకుని మన పరిస్థితిని ఆసరాగా తీసుకుని నిరంతరం వాళ్ళు ఏదో చేస్తున్నట్టు నటిస్తూ మనల్ని వారి గుప్పెట్లో ఉంచుకుని వారి అధికారాన్ని కంటిన్యూ చేయటం అంటే కొనసాగించేటువంటి కార్యక్రమమే ఈరోజు జరుగుతూ ఉంది. రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది? మనం చిన్న చిన్న అవసరాల కోసం ప్రలోభాల కోసం వారి వెంట పడుతున్నామని వారు ఇచ్చింది తీసుకుని చిన్నది ఇచ్చినా తృప్తి చెందుతారని చిన్నవాళ్ళు వీళ్ళు చిన్నగా ఇస్తే చాలు వీళ్ళని లోపరుచుకోవచ్చు అనే అభిప్రాయం ఈ పెత్తందారుల్లో ఉంటుంది. అందుకోసమే ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు అని అంటే 1000-2000 బేరం పెట్టి మన ఓటు కొనుక్కుంటారు. ఓటు కొనుక్కున్న తర్వాత ఏం జరుగుద్ది? వాళ్ళు 5 సంవత్సరాలు కోట్లు సంపాదించుకుని భూములను బంగారాలను భవంతులను అంతస్తులను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మన పక్కన ఉన్నవాడు నిన్న మొన్న సైకిల్ మీద తిరిగినవాడు మోటార్ సైకిల్, దాని నుంచి కారు, దాని నుంచి విమానం అలా ఎదిగిపోతూ ఉన్నారు. చిన్న మిద్దిగా ఉన్నవారు మేడగా ఉన్నవారు భవంతిగా ఉన్నవారు పెద్ద పెద్ద భవనాల్లోకి మారిపోతూ ఉన్నారు. మనమే చూస్తూ ఉన్నాం. మన ఊరిలోనే జరుగుతుంది, మన కళ్ళ ముందే జరుగుతుంది. అది వారికి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కావడం లేదు? ఏమీ లేనివాడు ఈరోజు 10 ఎకరాలు ఆసామయ్యాడు, 10 ఎకరాలు ఉన్నవాడు 100 ఎకరాలు సంపాదించాడు. అది అతనికి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాలేదు? అలాంటి ఆస్తులు కదా మనం కూడబెట్టాలి, అలాంటి ఒక ధైర్యాన్ని కదా మనం కూడబెట్టి తర్వాత తరానికి ఇవ్వాలి. మనం చేసే కూలి పనే మన తర్వాత తరానికి కూడా ఇస్తే మనమేం సాధించినట్టు? ఇలాంటి ఆలోచనలు మనమేమి చేయడం లేదు. వాళ్ళకున్నవి 2 కాళ్ళే, 2 చేతులే, 1 మెదడే. కానీ మన ముందే వారు ఎదుగుతున్నారు. మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? మనం ఎందుకు ఆస్తిపరులు కాలేకపోతున్నాం?
మనం ఎందుకు అంతస్తులు నిర్మించలేకపోతున్నాం? మనం ఎందుకు కనీసం కొత్తగా పెళ్లి చేసిన జంటకు ఒక కొత్త గదిని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? వారు సంసారం చేయడానికి, చాటుగా ఉండడానికి ఒక గదిని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం? ఎందుకు ఆలోచించటం లేదు ఇదంతా మనం? దీనంతటికీ కారణం ఏమిటి అనంటే, మనకు రావలసిన అధికారం మనం సాధించలేకపోవడం, రాజ్యాధికారంలో మనం అడుగు పెట్టలేకపోవడం వల్ల మనకు, మన పేద జాతికి అధికారం అనేటువంటి ఒక అండ లేకపోవడం వల్ల మనం ఏమీ సాధించలేకపోతున్నాం. ఈరోజు చూడండి, కొంతకాలం రెడ్ల పరిపాలన సాగింది, కొంతకాలం కమ్మవారి పరిపాలన సాగింది. రకరకాల పార్టీల పేర్లు పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో జరిగే చర్చ ఏమిటి అనంటే, ఈ కులమా ఆ కులమా, ఈ కులమా ఆ కులమా, ఈ సినిమానా ఆ సినిమానా, ఈ రెండు విషయాలు తప్ప రాష్ట్రంలో ఏమీ చర్చలు జరగడం లేదు. ఎన్ని అనుకున్నా అనుకోకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం కులాల మీదే నిర్మాణం జరుగుతుంది. కులాల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతున్నాయి. కులాల ప్రాతిపదికనే పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇది సిగ్గుకరమైన పరిస్థితి. ఇలా జరిగి ఉండకూడదు, కానీ జరుగుతున్న క్రమం ఇదే. మరి వీళ్ళు ఎలా ఆస్తిపరులు అవుతున్నారు, అంతస్తులు ఎదుగుతున్నారు అని అంటే, ఒక రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉంటే ఒక 200 మందిని అడ్వైజర్స్గా పెడతారు. ఆ 200 మంది రెడ్లకు ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయలు జీతం ఇచ్చి, కారు ఇచ్చి, ఫోన్ ఇచ్చి, అటెండర్లు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, మీకు కావాల్సినవన్నీ చేసుకోండి, మీ పరపతి పెంచుకోండి, మీ వాళ్ళందరికీ పంచుకోండి అని చెప్పేసి వారు చేస్తారు. అంతకుముందు కమ్మ ప్రభుత్వం ఉంటే వారు కమ్మవారినే ఎంచి, వారే తెలివైన వాళ్ళు, వారే అడ్వైజర్స్, వాళ్ళైతేనే ప్రభుత్వాన్ని నడపగలరని ఒకరిని ప్లానింగ్ కమిషన్ అని, ఇంకొకరు అడ్వైజర్ అని, ఇంకొక పదవని, ఇలా అనేక పదవులు ఇచ్చి వారిని పెంచుకుంటూ వెళ్ళారు. అది వీరు చెప్పి, ఇది వారి మీద చెప్పి, వాళ్ళు వీళ్ళు మారడం, వాళ్ళు వీళ్ళు ఎదగడమే మనం ఈ రాజకీయ ముఖ చిత్రంలో చూసాం. ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, 4% ఉన్నటువంటి ఒక వర్గము, 6% ఉన్నటువంటి మరొక వర్గము ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వారి వర్గం మొత్తం లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యే విధంగా వారికి అండగా ఉంటూ, అనుకూలంగా ఉంటూ, అన్ని పనులు చేస్తూ తమ జాతిని పైకి లేపుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. మనం మాత్రం గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నాం. ఓట్లు మనవి, కోట్లు వారి. అధిక జనులం మనం, అధిక శాతం మనం, అధిక జనాభా మనం, అధిక ఓట్లు మనవి, కానీ అధికారం మాత్రం వారిది. ఇది ముఖ చిత్రం. మన ఓట్లు వేసుకుని, మన ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారు ఎదుగుతున్నారు, మనల్ని అణిచివేస్తూ ఉన్నారు. ధనవంతులు ఇంకా ఇంకా పైకి వెళుతూ ఉంటే, పేదలం ఇంకా కిందకి దిగజారిపోతూ ఉన్నాం. చదివించాం, పిల్లలు చదువుకున్నారు, పైకి వస్తారు అనుకున్నాం, ప్రయోజకులు అవుతారు అనుకున్నాం. కానీ ఈరోజు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ మొబైల్ ఫోన్ చూసుకుంటూ రకరకాల వ్యసనాలకు, తాగుళ్లకు, మద్యపానీయానికి, డ్రగ్స్కి ఇట్లా అడిక్ట్ అయిపోయి రేపు ఏమైపోతుందో వీళ్ళ భవిష్యత్తు అని ఆందోళనకరంగా తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితిలోకి ఈరోజు ఈ పేద జాతి, పేద వర్గాలు వచ్చేసాయి అని అంటే, అందుకోసమా మన ఓట్లేసింది, అందుకోసమా ఓట్లేసి గెలిపించింది. అసలు ఓట్లే మనమే అయితే, అధిక జనాభా మనమే అయితే, అధిక శాతం ఓట్లు మన దగ్గర ఉంటే మనము కదా పాలన చేయాలి, మనం కదా మన జాతికి అండగా నిలబడాలి, మనం కదా మన జాతికి ఆస్తులు ఇవ్వాలి, మనం కదా మన జాతికి భూములు పంచాలి, మనం కదా మన జాతి జనులకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు నిధులు ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని చేయందించి పైకి తీసుకురావాల్సిన అవకాశం, అధికారం ఒక ఓటు హక్కు ద్వారా ఒక రాజ్యాంగం మనకిస్తే దాన్ని కలరాసి అమ్ముకుని మన జీవితాలని వీధిపాలు చేసుకుంటున్నాం. సిగ్గనిపించడం లేదా?